నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి అన్న దేశంలోని గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నంలో 4, 5, 6, 17 వార్డులో మంత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99% హామీలు నెరవేర్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి కూడా అమలు చేసి చూపించారన్నారు. ఈ రోజు నీతికి నిజాయితీకి మాటకు బ్రాండ్ అంబాసిడర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు చూడకుండా అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని, నాకు ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి కూడా మేలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించారన్నారు. గతంలో చంద్రబాబు దాచుకో, దోచుకో, పంచుకో అన్న విధంగా వాళ్ళ వారినే చూసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకున్నాడు. చంద్రబాబు దుర్మార్గమైన పాలన అందరూ చూశారని, ఈరోజు జగన్ ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, పిల్లలకు చదువులు చెప్పించి, రైతులకు పెద్దపీట వేశారన్నారు. ప్రజలు మెచ్చే మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారని మంత్రి తెలిపారు. 4, 5, 6 వార్డుల్లో ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా నా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య, పిల్లలకు మావయ్య అని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. ఇవాళ నీతికి, నిజాయితీకి, మాటకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. నీతికి, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఇవాళ 99% అన్నీ అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టకుండా చెప్పిని కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కాపు నేస్తం కానీ చాలా పథకాలు మాకు నవరత్నాల్లో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ కూడా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఎప్పుడు ఉండాలి, రావాలి, కావాలి అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా అందరికీ చేశారు. ఇవాళ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన, సుపరిపాలన అందించలేదు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆళ్ళకాళ్ళకా చేసుకుంటాం, వాళ్ళు వీళ్ళని చెప్పి ఎడదీసి పరిపాలించే పాలన జరిగింది. కానీ ఇవాళ అందరినీ కలుపుకుని పార్టీలు లేదు, ప్రాంతాలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే మనసుతో చేసిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చెప్తున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా చేశాడో మీకు తెలుసు. దాచుకో, దోచుకో, పంచుకో, ఇష్టానుసారంగా దాచుకు తినేయటమే, ఓట్లేసే యంత్రాల్లాగా ప్రజలను వాడుకుంటమే. కానీ ఆయన ఏం చేయాలో, ఏం తినాలో, ఎలా తినాలో అలా గడ్డి మేసినట్టు మేసేశారు. నిన్న నెల్లూరు బుచ్చిరెడ్డి పాలెంలో మరి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని అంటావు. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను. నువ్వు అసలు మానవ జన్మ ఎత్తేవా అని అడుగుతున్నాను. ఎన్టీ రామారావును పొట్టన పెట్టుకున్నావు, వంగవీటి మోహన్ రంగాను పొట్టన పెట్టుకున్నావు, మల్లెల బాబ్జీని పొట్టన పెట్టుకున్నావు, ఇంకా చాలామందిని పొట్టన పెట్టుకున్నావు. నీ దుర్మార్గ పాలన బట్ట బయలైంది. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, పిల్లలకు చదువులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేశారనే కదా నీ బాధ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషే, ప్రజల గుండెల్లోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు. కింద ప్రజలు ఉన్నారు, ఆయన పైన దేవుడు ఉన్నాడు అని అంటాడు ఎప్పుడును. అలాగే ఇవాళ ప్రజలకి మేలు చేయటంలో ఇవాళ ఆయన పెట్టిన మేనిఫెస్టో అన్నీ డబల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద